డిగ్రీ మా నాన్న ఇక్కడ ఉండేవాళ్ళు కాదు. ఊర్లో వ్యవసాయం చేసేవాళ్ళు నేను డిగ్రీలో ఉన్నప్పుడు. నేను 10th లో ఉన్నప్పుడు మా నాన్న వెళ్ళిపోయిండు ఊరికి వ్యవసాయం చేస్తా అని. ఆ టైంలో నాన్న లేడు. అమ్మ మిషన్ కుడుతది. చేతిలో అంత అనుకోంగానే 500 అనుకోంగానే 1000 ఉండేవి కాదన్నమాట అప్పట్లో. నేను అప్పటికి జాబ్ కూడా పార్ట్ టైం కూడా జాయిన్ కాలే. అప్పుడే నా డిగ్రీ స్టార్ట్ అవుతుంది. నేను అడ్మిషన్ తీసుకోవాలి. పోతే ఒక్క సీట్ ఉందమ్మా, నువ్వు ఎంతో కొంత కట్టు, నేను సీట్ లాక్ చేస్తా అన్నారు. ఆ సీట్ కోసం నేను 3 రోజులు తిరిగిన. సార్ సీట్లు ఉన్నాయా సార్ ఏమన్నా, సార్ సీట్లు ఉన్నాయా సార్ ఏమన్నా అని. నేను స్టాట్స్ అనే బ్రాంచ్ లో జాయిన్ అవుదాం అనుకున్నా. 2 సార్లు తిరిగితే లేదు. 3ఓసారి కాల్ వచ్చింది ఆఫీస్ రూమ్ నుంచి. 2 సార్లు నేను వచ్చిపోయినా అని. వెళ్తే అమ్మ నువ్వు ఇన్ని సార్లు తిరిగినావు కాబట్టి ఒక్క సీట్ ఉంది, కానీ స్టాట్స్ లో లేదు, ఎలక్ట్రానిక్స్ లో ఉంది. ఓకే సార్ ఏదైనా ఇచ్చేయండి. నాకు ఏంటంటే గ్యాప్ రావద్దు. సీట్లు అయిపోయినాయని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు అంటే సంవత్సరం మనది వేస్ట్ అయిపోతుంది. నాకు ఆ గ్యాప్ కూడా ఇష్టం లేదు. అంటే సార్ ఏదైనా ఓకే సార్, నేను ఎలక్ట్రానిక్స్ తీసుకుంటా సార్ అంటే, మరి నేను సీట్ లాక్ చేయాలంటే నువ్వు ఎంతో కొంత పప్ప అంటారు. పప్ప లేడు సార్, ఊర్లో ఉంటారు, వచ్చిన తర్వాత కట్టొచ్చా అంటే, నువ్వు ఎంతో కొంత కట్టు, నేను సీట్ లాక్ చేస్తా, లేకపోతే ఎవరైనా తీసేసుకుంటారు, నీ పేరు మీద రాసేస్తాను ఎంతో కొంత కట్టినా కూడా అంటే 10,000 కట్టాలి. మన దగ్గర లేదు. ఇంటికి వెళ్ళి గబగబా మా అమ్మ దగ్గర 500 ఉంటే 500 తీసుకొని, పక్కింట్లో ఆంటీ దగ్గర 500 తీసుకొని, 1000 రూపాయలు తీసుకుపోయి, సరే ఇవే ఉన్నాయి, మా నాన్న వచ్చిన తర్వాత మిగిలిన అమౌంట్ కడతా అని చెప్పి 1000 రూపాయలతో నేను నా డిగ్రీ సీట్ లాక్ చేయించుకున్నా తెలుసా. ఇప్పుడు 1000 రూపాయలకి ఏమొస్తుంది రేఖ? ఏం రాదు. అండ్ నా డిగ్రీ ఫీజు నాకు తెలిసి 10,000 to 13,000. మిగిలిన 2 సంవత్సరాలు స్కాలర్షిప్ మీద వెళ్ళిపోయింది నాకు. డిగ్రీకి 30,000 కూడా కట్టలే నేను, మన జోబ్ లోంచి తీసి కట్టలే. ఇప్పుడు మన ఎడ్యుకేషన్ మొత్తం ఒక 2-3 మ్యాక్స్ రీజనబుల్ గా అయిపోయింది కదా. ఇప్పుడు అంటే నువ్వు ఇంజనీరింగ్ కి వెళ్తే అది వేరే అమౌంట్ ఆఫ్ కోర్స్. అప్పుడు కూడా అప్పుడైనా 70,000 అంటే ఎక్కువే. ఇప్పుడు 1,00,000 మనకి ఎట్లా ఎక్కువ, మన నాన్నల కాలంలో 100 రూపాయలు ఎట్లా ఎక్కువ, మనకి ఇప్పుడు 70,000 అయినా ఎక్కువే కదా. సో ఇంజనీరింగ్ కి వేరే అమౌంట్, ఎంబీబీఎస్ కి వేరే అమౌంట్. కానీ మనమైతే బడ్జెట్ లో చదువుకున్నాం అనే ఫీలింగ్ నాకు. ఉన్నోడు ఉన్నట్టు చదువుకుని, లేనోడు లేనట్టే చదువుకుంటాడు. కానీ చదువుకున్నాం, హ్యాపీగా చదువుకున్నాం. అమ్మో 1,00,000 అనుకోలేదు కదా. కానీ ఇప్పుడు మనం కట్టాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు అమ్మో 1,00,000 అనిపిస్తుంది నిజంగా. పేమెంట్ వస్తే బాగుంటది కానీ ఫీజులకు కట్టాలంటే అమ్మో 1,00,000 పేమెంట్ వచ్చింది బాగున్నా ఆ మొమెంటే సెకండ్ డే అయిపోతాయి. రెంట్ 30,000 పోతాయి, కరెంట్ బిల్, వాటర్ బిల్, గ్యాస్ బిల్ ఎగిరిపోతాయి, గ్రాసరీస్ 10,000 15,000 ఎగిరిపోతాయి. నువ్వు ఆడికి ఈఎంఐలు ఉంటాయేమో 1-2 పోతాయి. ఈఎంఐలు లేనిది ఎవరికి అమ్మ చెత్త కదా. నిజంగా అవి పెట్టుకోకపోతే ఓ బాధ, పెట్టుకుంటే ఓ బాధ. నిజం.